నిన్న రాత్రి ఈటల రాజేందర్ గారు నామినేషన్ పోతని 2 కోట్ల రూపాయలు పంచారు. 2 కోట్ల రూపాయలు 2 కోట్లు వచ్చాయి. 100 కోట్ల రూపాయలు వస్తాయి. గజ్జల ప్రజలారా మొత్తం తీసుకోండి. ఆయన ఏమన్నా గజకన్న గోకన్న తక్కుటమాన విద్యలు అంటాడు ఆయన. ఆ గజకన్న గోకన్న తక్కుటమాన విద్యలు ఆయన లీడర్లు మన మీద ప్రయోగిస్తారు. దానికి గుణపాఠం చెప్పే సత్తా ఓటు రూపంలో మీ దగ్గర ఉన్న విషయం మర్చిపోకండి. ఇది కుల పంచాయతీ కాదు, ఇది కుల పంచాయతీ కాదు, ఇది పార్టీల పంచాయతీ కాదు. ఈ పంచాయతీ కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజల చదువుతున్న పంచాయతీ. ఈ పంచాయతీ కేసీఆర్ అహంకారానికి మన ఆత్మగౌరవం జరిగిన పంచాయతీ. కాబట్టి దయచేసి మనం ప్రయోజనం కాబట్టి నేను మొన్ననే మాట్లాడిపోయినా మళ్ళీ మాట్లాడతా. ఒక 4 హామీలు ఇచ్చిపోతున్నా. ఇల్లు కూలగొట్టి సొంత ఇంటిని ఇవ్వకుండా పేదల కళ మట్టి కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం అంతమవుతుంది. మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. రేపు డబుల్ బెడ్రూమ్లో కట్టించే జిమ్మదార్ భారతీయ జనతా పార్టీని మాత్రమే, బీజేపీ మాత్రమే. ఒక్క ఓటని మీ ఇంట్లో 2 పెన్షన్ ఇస్తాను. ముసలామ కట్టే ముసలామ రాని పెన్షన్, ముసలామ కట్టే ముసలామ రాని పెన్షన్. కానీ భారతీయ జనతా పార్టీకి అధికారం ఏంది? 2 పెన్షన్ ఇచ్చేస్తున్నారు. మాది 3 రైతు చనిపోతే 11 ఏళ్ళకే 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఎక్కేస్తుందో. ఇవాళ కూరగాయలు అమ్ముకోవచ్చు, వాళ్ళు కంకులు అమ్ముకోవచ్చు, వాళ్ళు కూలి పని చేసుకోవచ్చు, వాళ్ళు ఏకుల మీద కావచ్చు. కుటుంబ పెద్దలు ఇంట్లో కోల్పోతే అది యాక్సిడెంట్ ఎత్తైనా సహజ మరణమైన కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చే జిమ్మదార్ ఏ భారతీయ జనతా పార్టీ మాత్రం. ఆ కుటుంబాన్ని అనాథ కానివ్వండి, ఆ కుటుంబాన్ని ఆదుకునే జిమ్మదారు నాదే. మమ్మల్ని ఆశ్రయించమని చెప్పుకోవచ్చు. రైతులారా, ఇవాళ రైతు బంధు ఇస్తున్నారు, కానీ కౌలు రైతు ఆదుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ 30% ఉన్న కౌలు రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలో ఆలోచన చేస్తా ఉన్నాం. వాళ్ళకి ఎట్లా సాయం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు మాకు కూడా గారు మనం చిన్న హామీలు ఇవ్వద్దు. కేంద్ర ప్రభుత్వం అండగా చెప్పండి. మోడీ గారి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలు ఉండాలని చెప్పండి. మీరు హామీలు నేను ఇస్తా, మీరు అమలు చేస్తా అని చెప్పి మాట చెప్పిండు. ఖచ్చితంగా హామీలు మేము ఇచ్చిపోతాం. మనం టైం అయింది కాబట్టి చివరిగా ఒకటే మనం చెప్తున్నాం. మన గుర్తు కమలం పెద్ద గుర్తు. మన పార్టీ భారతీయ జనతా పార్టీ, మన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మన రాష్ట్ర నాయకులు పెద్దలు కిషన్ రెడ్డి గారు ఇక్కడ షాపులు మళ్ళీ కట్టాలన్నా, పూల కొట్టబడ్డ ఇళ్లకు మళ్ళీ ఇల్లు ఇవ్వాలన్నా, ఇవాళ గుంజుకున్న దళిత భూములు ఆగాలన్నా ఆయన మా జిమ్మదారి మనం చేస్తారు. ఈ ఏకవర్గంలో 30,000 కుటుంబాలు బాధిత కుటుంబాలు ఉన్నాయి. నేను కూడా బాధిత కుటుంబాన్ని. ఇప్పుడే మా ఆవిడ మర్చిపోయింది. ఏమో చూసిన మా ఆవిడ, అరే కేసీఆర్ అవసరమైతే ఇక్కడ అమ్ముకోవడం, అవసరమైతే ఇంకేమైతే అమ్ముకుంటాను, కానీ నీతో మాత్రం యుద్ధం ఆపమని. అవసరమైతే నేను కూలి పని చేస్తా, మా ఆయన సాదుకుంటా, కానీ నీ మీద మాత్రం పోవడం చేస్తా అని చెప్పింది. ఎందులో బాగుంది? నేను ఒక్కరోజు కూడా పోయాను. 10 రోజులుగా ఆమె గ్రామం తిరుగుతుంది, చెప్పేస్తుంది. అక్కడ అన్నారట, బిడ్డ 20 ఏళ్ళలో నా అవసరాన్ని తెచ్చిన బిడ్డలు మీరు, కడుపులో పెట్టుకుని సాదుకున్న బిడ్డలు మీరు, అంటే కోళ్ళ బిడ్డలు మీరు. మిమ్మల్ని మర్చిపోతున్న బిడ్డ ఈ నడవంతరంగా వచ్చిన వాళ్ళు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నాక మౌనంగా జగనుకుంటాం. కానీ నిన్న మనసుతో హుజరాబాద్ లో గొప్ప మెజార్టీతో గెలిపిస్తాం. నువ్వు గజ్వేల్లో ఉండదమ్మా, గజ్వేల్లో గెలిచామని చెప్తున్నదా. నేను అంటున్నా, చాలా మంది అంటున్న మాట ఏంటంటే హుజరాబాద్ కంటే కూడా గజ్వేల్లో మెజార్టీ కొట్టాలంటాడు.